ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఏపీ జెన్కో ఉత్పత్తిలో చరిత్ర సృష్టించింది. థర్మల్ ప్లాంట్ల ద్వారా 5,828 మెగావాట్లు, జల విద్యుత్ ద్వారా 181 మెగావాట్లు కలుపుకొని మొత్తం 6,009 మెగావాట్లను ఉత్పత్తి చేస్తూ రికార్డు సృష్టించింది. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1,500 మెగావాట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్ల ద్వారా గ్రిడ్కు అందుతోంది. నాణ్యమైన బొగ్గు వినియోగం సత్ఫలితాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ జెన్కో, ఏపీ విద్యుత్ అభివృద్ధి సంస్థ లిమిటెడ్కు విజయవాడ, కడప, నెల్లూరు జిల్లాల్లో 6,610 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న థర్మల్ యూనిట్లు ఉన్నాయి. వాటి ద్వారా గతంలో 4,000 మెగావాట్ల ఉత్పత్తే కష్టమయ్యేది. ప్రస్తుతం 5,828 మెగావాట్ల ఉత్పత్తి గ్రిడ్కు అందుతోంది. ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంలో సగటున 88.79% ఉత్పత్తి వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం తక్కువ. ఈ పరిస్థితుల్లోనూ మార్చ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 120 మెగావాట్లు, నాగార్జునసాగర్ కుడికాలువ పంపు హౌస్ ద్వారా 40 మెగావాట్లు, హంపీ పవర్ హౌస్ ద్వారా 14 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్కు అందింది. గత వైసీపీ ప్రభుత్వం కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు పావులు కదిపింది. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టింది. ప్లాంట్ల నిర్వహణకు నాణ్యమైన బొగ్గును అందుబాటులో ఉంచకపోవడంతో కృష్ణపట్నం ఉత్పత్తి సామర్థ్యంలో 45% మించలేదు. థర్మల్ ప్లాంట్లోని మొదటి 2 యూనిట్లకు 70% విదేశీ బొగ్గు, 30% స్థానిక బొగ్గును వినియోగించాలి. నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకపోవడంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడింది. కూటమి అధికారంలోకొచ్చాక బొగ్గు నాణ్యతపై దృష్టి పెట్టడంతో దశ తిరిగింది. గతంలో 5,000 గ్రాసు కెలోరిఫిక్ వాల్యూ జీసీవీ ఉండే బొగ్గు రావడమే కష్టంగా ఉండేది. ప్రస్తుతం ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ నుంచి తీసుకునే బొగ్గు, నాణ్యమైన వాస్డ్ కోల్ను వినియోగించడం వల్ల 2,063 మెగావాట్ల గరిష్ట విద్యుత్ ఉత్పత్తి వస్తోంది. గతంలో ఇది 1,200 నుంచి 1,400 మెగావాట్ల మధ్య ఉండేదని అధికారులు చెబుతున్నారు. జెన్కో థర్మల్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల సుమారు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అదనంగా డిస్కంలకు అందుబాటులోకి వస్తుందని అంచనా. ఆ మేరకు పీక్ డిమాండ్ వేళల్లోనూ విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు తగ్గాయి. 2024-25లో బహిరంగ మార్కెట్లో సుమారు 3,000 కోట్ల విలువైన విద్యుత్ను డిస్కంలు అధిక ధరకు కొన్నాయి. విద్యుత్కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం యూనిట్కు గరిష్టంగా ₹10 చొప్పున ఖర్చు చేశాయి. ముందస్తు ఒప్పందాల ద్వారా యూనిట్ను సగటున ₹15కు కొన్నాయి. 2025-26లో డిసెంబర్ వరకు డిస్కంలు 1,700 కోట్లను విద్యుత్ కొనుగోలుకు వెచ్చించాయి. మిగిలిన 3 నెలల్లో డిమాండ్ అనూహ్యంగా పెరిగే అవకాశం లేదన్నది అధికారుల అంచనా. దీని ప్రకారం బహిరంగ మార్కెట్ విద్యుత్ కొనుగోళ్లు 2,000 కోట్లకు మించబోవని భావిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగదారులకు ట్రూ అప్ భారం తప్పనుందని అభిప్రాయపడుతున్నారు.